యాకోబు వాస్తవానికి ఒక సంపన్నమైన కుటుంబానికి చెందినవాడే. ఇస్సాకు, రిబ్కలు అప్పటికే చాలా ఆశీర్వాదం పొందినవారే. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న యాకోబు ఒక సందర్భం అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఒంటరివాడిగా ప్రయాణాన్ని సాగించాల్సిన పరిస్థితి. మీకు తెలుసా, కొన్నిసార్లు మన చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ, మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా ఒంటరి ప్రయాణం కొన్నిసార్లు మనం చేయాల్సి వస్తుంది. కరోనా వచ్చిన తర్వాత ఎవరి పోరాటాలు వాళ్ళవే. ఇదివరకు ఏమన్నా వ్యాధి వస్తే కుడి ప్రక్కన భార్య, ఎడం ప్రక్కన కూతురు, తల దగ్గర డాక్టర్ గారు, కాళ్ళ దగ్గర నర్సు గారు, అబ్బో చాలామంది ఆ బెడ్ చుట్టూ ఉండేవారేమో. కానీ కరోనా వచ్చిన తర్వాత 20 మీటర్ల దూరంలో నిలబడతారు డాక్టర్ గారు కూడా అన్ని హాస్పిటల్లో దగ్గరికి వచ్చేసి ఏం మాట్లాడటంలా, ఆ డోర్ దగ్గర నిలబడి, బాబు ఎలా ఉంది, బాగానే ఉందా, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావా, మా నర్సు గారు నీకు హెల్ప్ చేస్తారులే అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ ఉండి కూడా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. తెలుసా మీకు ఆ విషయం?